వెల్కమ్ టు వీడియో ప్రైమ్. చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ అని ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, తనకెళ్ళ భరణి గారిది అనుకుంటా అది. అలాగా ఆంధ్రప్రదేశ్లో చేసిన శంకుస్థాపనలే మళ్ళీ మళ్ళీ చేస్తూ, పైగా అది వైసీపీ క్రెడిట్ చోరీ చేస్తోంది. పైగా మొన్న ఈ మధ్యన లోకేష్ గారు కూడా అన్నారు, క్రెడిట్ చోరీ డిజార్డర్ సిసిడి అనేటువంటిది ఉంది జగన్మోహన్ రెడ్డికి అని. వాస్తవానికి క్రెడిట్ చోరీ అనేటువంటిది ఎలా జరిగింది, అటు గూగుల్ డేటా సెంటర్ విషయంలో కానీ, ఇక మిత్తల్ స్టీల్ విషయంలో కానీ, ఇలా రకరకాల భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, మూలపేట పోర్టు విషయంలో కానీ క్రెడిట్ చోరీ ఎలా జరిగింది అనేటువంటిది మనకు తెలుసు. ఆల్రెడీ అమ్మఒడి అనేటువంటి దాన్ని కాపీ కొట్టే తల్లికి వందనం అనేటువంటిది పేరు మార్చుకున్నారు. సరే, ఇవన్నీ ఈ క్రెడిట్ చోరీలు చాలా డీటెయిల్గా జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు తాజాగా జిందాల్ ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ కడపలో, అసలు ఈ కడప స్టీల్ ఫ్యాక్టరీ క్రెడిట్ ఎవరిది? శంకుస్థాపన రాజకీయం ఇది, లేకపోతే నిజంగా అభివృద్ధేనా అంటే కడప స్టీల్ ప్లాంట్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మళ్ళీ శంకుస్థాపన, మళ్ళీ హడావిడి, మళ్ళీ ప్రచారం. కడప ప్రజల చిరకాల కళ నెరవేరబోతోంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు. ఈ కళను చంద్రబాబు నాయుడు గారు సాకారం చేస్తున్నారు అంటూ కూటమి నేతలు చెప్తున్నారు. గతంలో వైసీపీ వల్ల ఈ ప్రాజెక్టు ఆగిపోయింది అని కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అసలు కడప స్టీల్ ప్లాంట్కి నిజమైన క్రెడిట్ ఎవరిది అనేటువంటిది మనం ఒకసారి చూస్తే, మాటల్లో ఉన్న ఈ ప్రాజెక్టుని చేతల్లోకి తెచ్చింది ఎవరు? ఎన్నికల ముందు శంకుస్థాపన చేసి వదిలేసింది ఎవరు? భూమి కేటాయించి కంపెనీని తీసుకొచ్చి ప్రాజెక్టును ప్రాక్టికల్ దశలోకి తీసుకెళ్ళింది ఎవరు? మొదటగా కడప స్టీల్ ప్లాంట్ అనే ఆలోచన ఇప్పుడు కొత్తది కాదు. ఇది నిన్న మొన్నటి రాజకీయ ప్రచారంలో పుట్టిన ఐడియా కాదు. రాయలసీమ అభివృద్ధికి కడప ప్రాంతంలో పరిశ్రమల అవసరానికి సంబంధించిన ఈ ఆలోచన చాలా కాలం క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన మా మైండ్లో వచ్చినటువంటి ఆలోచన ఇది. కడప స్టీల్ ప్లాంట్ గురించి చాలా సీరియస్గా అప్పుడే ఆయన ఆలోచించారు. రాయలసీమకు పెద్ద పరిశ్రమ రావాలి, వేలాది మందికి ఉపాధి రావాలి, కడప జిల్లా పారిశ్రామికంగా ఎదగాలి అన్న దిశగా ఈ ప్రాజెక్ట్ని ఆయన ఆలోచించడం జరిగింది. కానీ ఆయన అకస్మాత్తుగా మరణించడంతో ఈ ఆలోచన వెళ్లాల్సిన వేగంతో వెళ్ళలేదు. వాస్తవానికి పోలవరం కూడా అదే. పోలవరం అనేటువంటిది ఆయన బ్రెయిన్ చైల్డ్, రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పాలి, ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ లాగా. ఎందుకంటే అప్పటికి ముందు ఎన్నో రాళ్ళు ఉత్తినే వేసేసి పోలవరం అనేటువంటిది పక్కన పడేసిన పరిస్థితిలో ఆ మొత్తం అనుమతులన్నీ తీసుకొచ్చి కుడి కాలువ ఎడమ కాలువ పనులన్నీ పూర్తి చేసి భూసేకరణలు ఇవన్నీ చేసి పర్యావరణ అనుమతులు అవన్నీ తెచ్చి కూడా అసలు పోలవరాన్ని ఈ దశ దాకా తెచ్చింది కూడా ఆయనే అని చెప్పాలి. ఇవన్నీ బ్రిడ్జిలు కట్టాలి, లేదంటే అక్కడ గేట్లు పెట్టాలి, ఈ పెద్ద మ్యాటర్ కాదు. ఇక ఇవ్వాల్సిందంతా పునరావాసం ఇవ్వాలి. సరే, పోలవరం విషయం అది. ఇప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది సరే రాజశేఖర రెడ్డి గారు మరణించడం వల్ల అప్పుడు ఆ ఐడియా ఆగింది. 2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి ప్రత్యేక హామీల్లో ప్రత్యేక హోదాతో పాటు కొన్ని హామీలు ఇచ్చారు. దాంట్లో విభజన చట్టంలో ఆ హామీల్లో భాగంగా కడప స్టీల్ ప్లాంట్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. అంటే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ ప్రకటన కాదు, కేంద్రం బాధ్యతగా గుర్తించబడిన అంశం అనేటువంటిది కూడా మనం ఇక్కడ గమనించాలి. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. అప్పట్లో ఆయన బీజేపీతో కలిసి అధికారంలో ఉన్నారు. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రెండూ కూడా మిత్రపక్షాలు. అలాంటి సమయంలో కడప స్టీల్ ప్లాంట్ పైన గురించి ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఆ ప్రాజెక్టును సాధించే అవకాశం ఉంది. కానీ ఏమైంది అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. కేంద్రం తర్వాత కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదు అని, ఫీజిబిలిటీ లేదు అని, లాభదాయకం కాదు అని వెనక్కి తగ్గింది. ఇక రాయలసీమ ప్రజల ఆశలకు పెద్ద దెబ్బ పడింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కేంద్రం మీద ఎంత ఒత్తిడి తెచ్చారు అనేటువంటిది మన అందరికీ తెలిసిన విషయమే. ఎంత రాజకీయ పోరాటం చేశారు అనేటువంటిది కూడా తెలిసిన విషయమే. ఎందుకంటే ఆయన వేరే రాజకీయ పోరాటం చేశారు, ధర్మ పోరాట దీక్ష అని, బీజేపీ మీద అలిగి ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం. సరే, ఇవన్నీ అప్పుడంతా మౌనం పాటించి ఎన్నికల దగ్గర పడినప్పుడు మాత్రం శంకుస్థాపన ఎందుకు? అప్పుడు బీజేపీతో విడిపోయి ధర్మ పోరాట దీక్షలు, మీరు ఏమిచ్చారు మాకు, నీళ్లు మట్టి ఇచ్చారు, పిడికి మట్టి ఇచ్చారు, అది ఇది అని చెప్పేసి మోడీ గారిని తెగదిట్టిన టైంలో ఈయన వాళ్ళ మీద కోపం ప్రదర్శించడానికి అన్నట్టు హడావిడిగా ఎన్నికల దగ్గరికి రాగానే ఇది మొక్కుబడిగా శంకుస్థాపన చేసి వదిలేశారు. అది రాజకీయాల కోసం అనేటువంటిది, ఎన్నికల రాజకీయం కోసం అనేటువంటిది అందరికీ తెలుసు. 2018 చివరిలో ఎన్నికలకు ముందు కడప స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు గారు. జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం మండలం, కంబాలదిన్నె ప్రాంతంలో ఆ కార్యక్రమం జరిగింది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఏంటి అంటే, శంకుస్థాపన చేయటం, ప్రాజెక్టును భూమి మీదకి తీసుకురావటం అనేటువంటిది ఒకటైతే, ఫ్యాక్టరీ నిర్మాణానికి సరైన ప్రాంతాన్ని ఎంపిక చేయడం
చేయటం, భూమిని కేటాయించడం, పెట్టుబడిదారులను తీసుకురావడం, మౌలిక సదుపాయాలు కల్పించడం అనేటువంటిది నిజమైనటువంటి పరిశ్రమను తీసుకురావడం, ఉత్తినే శంకుస్థాపన చేయటం కాదు. అయితే 2018 శంకుస్థాపన తర్వాత అసలు ఏం జరిగింది అని అంటే, ఎన్నికలు వచ్చాయి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓడిపోయింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాకే కడప స్టీల్ ప్లాంట్ విషయంలో అసలు ప్రాక్టికల్గా అడుగులు మొదలయ్యాయి. 2019 డిసెంబర్ 24న జగన్మోహన్ రెడ్డి గారు కడప స్టీల్ ప్లాంట్కి మరోసారి శంకుస్థాపన చేశారు. కానీ ఇది కంబాల దీనిలో కాదు, ఇదే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సున్నపురాళ్ల పల్లె ప్రాంతంలో జరిగింది. ఇది కేవలం ప్రాంతం ఏదో అక్కడ ఆయన వేసాడు కాబట్టి ఇంకో చోట నేను వేయాలి అనేటువంటిది కాదు. ఇది చాలా కన్స్ట్రక్టివ్ డెసిషన్. ఎందుకంటే ప్రాజెక్టుకు సరైన స్థలం, అవసరమైన విస్తీర్ణం, పారిశ్రామిక అవసరాలు, రవాణా, మౌలిక సదుపాయాలు వీటన్నిటిని పరిగణనలోకి తీసుకుని చేసినటువంటి నిర్ణయం. జగన్ ప్రభుత్వం సుమారు 3148 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్టు కోసం కేటాయించింది. కేవలం శంకుస్థాపన చేసి వదిలేయటం కాదు, చంద్రబాబు నాయుడు గారి లాగా భూమిని కేటాయించారు. 3148 ఎకరాల భూమిని కేటాయించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా జరిగింది అదే. 4000 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు. ఇది చిన్న విషయం కాదు. ఒక భారీ పరిశ్రమకు 1000 ఎకరాల భూమిని కేటాయించడం, దాన్ని ప్రాజెక్టు దశలోకి తీసుకురావడం అనేటువంటిది పెద్ద పరిపాలన ప్రక్రియ. మరొక అంశం ఏంటంటే పెట్టుబడి. జిందాల్ గ్రూపుకు చెందిన JSW స్టీల్ ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ముందుకు వచ్చింది. దాదాపు 8800 కోట్ల పెట్టుబడితో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఒప్పందం కూడా జరిగింది. ఇక్కడ ప్రజలు గమనించాల్సిన విషయం ఇదే. ఒకవైపు ఎన్నికల ముందు శంకుస్థాపన మాత్రమే జరిగింది, మరోవైపు భూ కేటాయింపు ఉంది, కంపెనీ భాగస్వామ్యం ఉంది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పెట్టుబడి కూడా ఉంది, ప్రాజెక్టుని ప్రాక్టికల్ దశలోకి తీసుకెళ్లే ప్రక్రియ ఉంది. అయితే ఇప్పుడు మాత్రం మళ్ళీ తాజాగా శంకుస్థాపన చేసి కొత్త ప్రచారం ఏంటంటే ఈ ప్రాజెక్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముందుకు తీసుకువెళ్తున్నారు అనేలాగా ప్రచారం చేయటం, మునుపటి ప్రభుత్వం వల్ల ఆలస్యమైంది అనేటువంటి ప్రచారం చేయటం, ఇప్పుడు ప్రభుత్వం భూములు క్లియర్ చేసింది, రోడ్లకు అనుమతులు ఇచ్చింది, అడ్డంకులు తొలగించింది అని వాళ్ళ అనుకూల మీడియా ద్వారా కథనాలు రాయించుకుంటున్నారు. అసలు భూమి ఎవరు కేటాయించారు, JSW స్టీల్ని భాగస్వామిగా ఎవరు తీసుకొచ్చారు, 8800 కోట్ల పెట్టుబడి ప్రక్రియ ఎవరి కాలంలో ముందుకు వెళ్ళింది, 3148 ఎకరాల ప్రాజెక్టు స్థలం ఎవరి ప్రభుత్వంలో ఖరారైంది, ఈ ప్రశ్నలన్నీ కూడా తెర మీదకు వచ్చేసరికి మళ్ళీ క్రెడిట్ చోరీ ఎవరిది అనేటువంటిది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో క్రెడిట్ మొత్తం వాళ్లే తీసుకుని ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేటువంటిది ఇది దాదాపు 5వ అంశం 6వ అంశం. మనం ఇంతకుముందు గూగుల్ డేటా సెంటర్ విషయంలో చూసాం, మిత్తల్ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో చూసాం, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చూసాం, ఇలా వాట్నాట్ అన్నీ, జువ్వలదిన్ని హార్బర్ విషయంలో కూడా. సో కడప యువతకు కావాల్సిన ఉపాధి, స్థానికంగా చిన్న వ్యాపారాలు పెరగాలి, నిజమైన పరిశ్రమ కావాలి వాళ్ళకి, రవాణా, హోటళ్ళు, హౌసింగ్, సేవారంగం, ఇలా ఆర్థిక వ్యవస్థ మొత్తం దాని మీద నిలబడి ఉంటుంది. ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ వస్తే కేవలం ఫ్యాక్టరీలో ఉద్యోగాలు మాత్రమే కాదు, దానికి అనుబంధంగా ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతాయి, వేలాది కుటుంబాలకు జీవనాధారం ఏర్పడుతుంది, రాయలసీమలో పరిశ్రమలకు కొరత తగ్గుతుంది. కానీ దురదృష్టం ఇలాంటి ప్రాజెక్టులు కూడా రాజకీయ క్రెడిట్ యుద్ధాలుగా మారుతున్నాయి. ఆ క్రెడిట్ చోరీ అనేది ఎవరు చేస్తున్నారు అనేటువంటిది ఇప్పుడు మనం ఈ పరిశీలన తర్వాత మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఒక ప్రభుత్వం శంకుస్థాపన చేస్తుంది, మరో ప్రభుత్వం మరోసారి శంకుస్థాపన చేస్తుంది, ఇంకో ప్రభుత్వం వచ్చి అదే ప్రాజెక్టు మీద కొత్త ప్రచారం మొదలెడుతుంది. ప్రజలు అడగాల్సింది ఏంటంటే శంకుస్థాపన ఎన్నిసార్లు చేశారు అన్నది కాదు, ఫ్యాక్టరీ ఎప్పుడు పూర్తవుతుంది చెప్పండి. రాయలసీమ యువత అడగాల్సింది అది. సో ఎవరు ఫ్లెక్సీలు పెట్టారన్నది కాదు, ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి అనేటువంటిది ప్రజలు అడగాలి. మైక్ ముందు ఎవరు మాట్లాడారు అన్నది కాదు, ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఎప్పుడు మొదలవుతుంది అనేటువంటిది అడగాలి. ఇక్కడ టీడీపీ అనుకూల మీడియా ఒక రకంగా ప్రచారం చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు వచ్చారు కాబట్టి ప్రాజెక్టు ముందుకు కదులుతుంది అని చెప్తుంది. కానీ మొత్తం ఇప్పుడు ఒక టైం లైన్ ప్రకారం ఇప్పుడు జరిగిందంతా కూడా ఎక్కువ క్రోనలాజికల్ ఆర్డర్లో చూస్తే ఎవరి టైంలో వచ్చింది అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఆలోచన వచ్చింది, విభజన చట్టంలో కేంద్రం బాధ్యతగా ప్రస్తావన వచ్చింది, 2014 తర్వాత కేంద్రం వెనక్కి తగ్గింది, టీడీపీ బీజేపీ మిత్రపక్ష కాలంలో సరే స్పష్టమైన ఫలితం రాలేదు, 2018 ఎన్నికల ముందు చంద్రబాబు హడావిడి శంకుస్థాపన, 2019 తర్వాత మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే భూమి కేటాయింపు, స్థలం ఎంపిక, JSW భాగస్వామ్యం, పెట్టుబడి ప్రక్రియతో ప్రాజెక్టు వేగంగా ముందుకు కదిలింది అనేటువంటిది ఇప్పుడు మనం ఇదంతా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ క్రెడిట్ ఎవరికి కట్టబెట్టాలన్నది ఇప్పుడు జనాలే డిసైడ్ చేయొచ్చు. అందుకనే ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే రాజకీయ నిజాయితీ అవసరం, మీడియా ప్రచారం కాదు, పరిపాలన స్పష్టత అవసరం. శంకుస్థాపన రాళ్లు కాదు కావాల్సింది, నిర్మాణ పురోగతి కావాలి, ప్రకటనలు కాదు, ఉత్పత్తి ప్రారంభం కావాలి. ప్రజాస్వామ్యంలో క్రెడిట్ ఎవరైనా తీసుకోవాలంటే దానికి ఆధారం ఉండాలి.
ఎప్పుడు ఏం చేశారు, ఎంత భూమి ఇచ్చారు, ఏ కంపెనీని తీసుకొచ్చారు, ఎంత పెట్టుబడి వచ్చింది, ఎప్పుడు పనులు మొదలయ్యాయి, ఎప్పుడు పూర్తవుతాయి, ఇలాంటి స్పష్టమైనటువంటి సమాధానాలు చెప్పగలిగితేనే క్రెడిట్ అనేటువంటిది అర్థవంతంగా ఉంటుంది. లేకపోతే కేవలం రాజకీయ ప్రచారమే అవుతుంది. కడప స్టీల్ ప్లాంట్ అనేటువంటిది రాయలసీమ అభివృద్ధికి కీలకం. దాన్ని ఎవరి రాజకీయ పోస్టర్గా మార్చినా నష్టపోయేది ప్రజలే. కాబట్టి ఈ ప్రాజెక్టును రాజకీయ యుద్ధంగా కాకుండా ప్రజా హక్కుగా చూడాలి. కడప స్టీల్ ప్లాంట్ రావాలి, రాయలసీమకు పరిశ్రమ రావాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, ప్రాంతానికి ఆర్థిక శక్తికి రావాలి. అదే సమయంలో చరిత్రను కూడా వక్రీకరించకూడదు, క్రెడిట్ పేరుతో వాస్తవాలను దాచకూడదు, ఎన్నికల స్థాపనలు అభివృద్ధి విజయాలుగా చూపకూడదు. ఈవేళ కడప ప్రజలు అడగాల్సిన ప్రశ్నలు ఒక్కటే, ఎన్నిసార్లు శంకుస్థాపన చేస్తారు, అసలు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు పూర్తవుతుంది, ఇది ప్రజలు అడగాల్సినటువంటి ప్రశ్న. ఇది రాయలసీమ హక్కు కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.